మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీలు చూసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నాడు ఇవన్నీ కూడా చూసాం. ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో 7 అభ్యర్థులను మేము పేర్చి పెట్టాం. మా కరెక్ట్గా 22 మంది అభ్యర్థులు ఒక్కొక్క క్యాండిడేట్ కావాలి. మా కరెక్ట్ 22 మంది ఉన్నారు. ఒకటి కూడా ఎక్స్ట్రా లేడు. తెలుగుదేశం పార్టీకి 19 మంది ఉన్నారు. మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఇద్దరితో కలుపుకుంటే 21. వాళ్ళకి ఒక ఓటు తక్కువ ఉంది. ఒక ఓటు తేడా వాళ్ళు గెలుస్తారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి మేము ఓటు చేస్తాం, మాకు సీట్ ఇస్తానని పడితే ఇవ్వడం సాధ్యం కాదు. మీకు ఇస్తే ఓడిపోతాం, మీకు ప్రజల్లో బలం లేదు, కనీసం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. మీకు సీట్ ఇవ్వడం, మీరు నాతో పాటు ఉండండి, మీకు ఎమ్మెల్సీ వైకల్పాలు ఇస్తాను, మీరు నన్ను నమ్మండి, నాతో ఉండండి అని చెప్పి అడిగాడు. కానీ అవసరం ఉంది కాబట్టి మీకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తా, లేకపోతే మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పలా. నీతి నిజాయితీ నిబద్ధత అంటే అది. నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పటం, క్యాండిడేట్ ఎమ్మెల్యేలనేమో గడపలో కూర్చోబెడతాం, ముందు పక్క బీఫామ్ ఇస్తానని చెప్పి ఆఖరి రోజు ఎవడెవడో దొడ్డిదారిని వెనకాల నుంచి ఇచ్చి పంపించటం. వీడేమో నీ ఇంటి ముందు పడి ఏడవటం, నీకు శాపనార్థాలు పెడతాం. అయినా నీకు సిగ్గు ఎగ్గు లేదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు చేయలేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నదే ఇస్తానంటే ఇస్తానంటాడు, ఇవ్వనంటే ఇవ్వనంటాడు. ఆయనకు అవసరమైన నాకు అవసరమైన ఒకటే మాట మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నువ్వు పగల తీశానని చెప్తావు. మొన్న 23 మందిని చేర్చుకున్నావు. మేము ప్రతిపక్షంలో ఉండగా ఏం చేసావు? నీకు 23 సీట్లు వచ్చినాయి. ఆ 23లో ఒకటి గెలిచాడు, 22 మంది షెడ్కి వెళ్ళిపోయారు. దిక్కు దివాణం లేని పరిస్థితికి పోయారు. ఈరోజు అడుక్కు తింటున్నారు. ఈరోజు 4గురిని చేర్చుకుంటావు. మళ్ళీ రాస్తాడు దేవుడు స్క్రిప్ట్. ఈసారి నీకు 4 సీట్లు ఇస్తాడు. ఇది స్క్రిప్ట్ అంటారు. మొన్న అడిగేవాళ్ళు చంద్రబాబు స్క్రిప్ట్ రాశాడు అన్నావు కదా, ఇప్పుడు ఏమైందని. మళ్ళీ రాస్తాడు. ఒకసారి రాసిన స్క్రిప్ట్ మళ్ళీ రాయరు. ఎందుకంటే బోర్ కొడుతుంది. అదే స్క్రిప్ట్ రాసి చూపిస్తే, తీసిన సినిమాని తీసి చూపిస్తే ఎవడో చూడ్డు. నీలాంటి పనికిమాలను నడిచేస్తాడు. 2019లో దేవుడు రాసిన స్క్రిప్ట్ గుర్తుపెట్టుకో. 23 మంది సభ్యుల్ని మా దగ్గర నుంచి కొనుగోలు చేసి చేర్చుకుంటే నీకు 23 సీట్లు ఇచ్చాడు దేవుడు. ఇది స్క్రిప్ట్. 2024లో కూడా ఇప్పుడు 4గురిని చేర్చుకున్నావు, నీకు 4 సీట్లు వస్తాయి. ఈ 4 గెలవరు. ఎక్కడో 4 సీట్లు రావచ్చు. ఇది దేవుడు స్క్రిప్ట్ అంటారు. మా ఎమ్మెల్యేలు, మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించిన ఎమ్మెల్యేలు, నేను సీటు ఇవ్వను, మీరు ప్రజల్లో బలం కోల్పోయారు, పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని వద్దంటున్నారు, నాయకులు వద్దంటున్నారు, కాబట్టి నేను ఇవ్వలేను, మీకు వేరే రకంగా మిమ్మల్ని ఆదరిస్తాను, మీ మనస్సాక్షి ప్రకారం మీకు ఓటేయమని చెప్తే 2 ద్రోహులు ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. చేస్తారని తెలుసు, అయినా కూడా అదే మాట చెప్పాడు. నువ్వైతే ఏం చెప్పేవాడివి? సీటు నీకే. ఏమ్మా పెళ్లి చేసావా? పిల్ల పెళ్ళి ఏం చదువుతున్నారు? డబ్బులు కావాలా? ఈ స్టోరీలన్నీ 1 కోటి 2 కోట్లు ఇచ్చి తర్వాత ఇక్కడికి అపాయింట్మెంట్ ఉండదు. నీలాగా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఎన్టీఆర్ చేయడు, వైఎస్ఆర్ చేయడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా చేయడు. కాబట్టే వాళ్ళు చరిత్రకారులు అయ్యారు, చరిత్రను తిరగరాశారు. ఒక దిక్కుమాలిన పార్టీని పాదయాత్ర చేసి మొత్తం భుజానేసుకుని పాపంలో ఉన్న పార్టీని భూమి మీద తీసుకొచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఏబిసిడీలు తెలనటువంటి రాజకీయాల్లో ఏబిసిడీలు తెలనటువంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి ఈ రోజన్నా ప్రజలకు చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్టీఆర్ని దైవంగా పూజించేటువంటి వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కంటే ఏంటో ఏమొచ్చింది? హవానా? హవా చేసిందంట. హవా వచ్చింది. ఇప్పుడు 5 సార్లు ఎలక్షన్ జరిగింది రాష్ట్రంలో. 99లో
అటల్ బిహారీ వాజ్పేయి గారి దయ వలన హవా వచ్చింది, గెలిచాడు ఉమ్మడి రాష్ట్రంలో. 2004 ఓడిపోయాడు, 2009 ఓడిపోయాడు, 2014 2 రాష్ట్రాలు చేశాడు. తెలంగాణలో ఓడిపోయాడు, ఆంధ్రాలో గెలిచాడు, అంటే గెలిచాడు. 2019, 18లో జరిగిన ఎన్నికలు అక్కడెక్కడ కూడా ఓడిపోయాడు. 5 సార్లు ఎన్నికలు జరిగితే 3.5 సార్లు ఓడిపోయాడు, 1.5 సార్లు గెలిచాడు. ఈ హవాగాడు, ఈ బొంబాయి గాడు, ఈ బొంబాయి గాడు గెలిచిందే 3.5 సార్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినాక 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 1984లో ఎన్టీ రామారావు ఉండగా 34 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 89లో ఆయన ఓడిపోయి పార్లమెంట్లు కూడా పోయినాయి. మళ్ళీ 91లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలిచింది ప్రతిపక్షంలో ఉండగా. అంటే 3 సార్లు ఎన్టీ రామారావు ఉండగా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 3 సార్లు జరిగితే 2 సార్లు మెజార్టీ సీట్లు గెలిచినాయి, ఒకసారే తగ్గినాయి. చంద్రబాబు ఉండగా 96లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో 42కి 16 గెలిచాడు, మెజార్టీ గెలిచాడు, గెలవాల. తర్వాత 98లో పార్లమెంట్ ఎలక్షన్లో 12 గెలిచాడు, 42కి మెజార్టీ గెలిచాడా, గెలవాల. 99లో గెలిచాడు 27 సీట్లు ఒక్కసారి. 2004లో 5 సీట్లు గెలిచాడు 42కి. 2009లో 6 సీట్లు గెలిచాడు 42కి. 2014లో ఇక్కడ 16, తెలంగాణలో 17 గెలిచాడు. మొన్న 2019లో 3 గెలిచాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే మెజార్టీ సీట్లు ఒక్కసారి గెలిచాడు ఈ పనికి మాలిన ఈ బొంబాయి గాడు. 6 సార్లు ఓడిపోయాడు, మెజార్టీ సీట్లు ఒక్కసారే గెలిచాడు. 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే, 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1.5 సార్లు గెలిచాడు, 3.5 సార్లు ఓడిపోయాడు. ఇక అంటే ఇప్పుడు గెలిపించేస్తాడంట తెలుగుదేశం పార్టీని. కొండలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాడంట. అప్పుడు ఉంది ఎవడండి? ఈయన ఎలక్షన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవడు? విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళు. 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు. ఏమన్నా సాధ్యమైందే మన నాయుడు వల్ల? కాబట్టి బొంబాయి మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి, ఆయన వెనకాల ఉన్నటువంటి బొంబాయి మీడియా ఒకటి ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణ అధ్యక్షుడు బొంబాయి మీడియాకి. వీళ్ళందరికీ రాజగురు ఒక ఆయన ఉన్నాడు, రామోజీరావు అని, ఈ బొంబాయి గాళ్ళకి. కొత్తగా బిఆర్ నాయుడు చేరాడు ఈ బొంబాయి బ్యాచ్లో. ఈ 5-6 బొంబాయి గాళ్ళు కలిసి బొంబాయి చేసేస్తాం అంటారు. నీ మాటలో ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అమాయకులు, పిచ్చోళ్ళు ఎవడన్నా 10 మందిని ఈయన బయటకు వచ్చి గొడ్డలు చించుకొని వీపీ గాళ్ళు అయ్యి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఎలక్షన్ అయినాక. నీ దొంగ మాటలు వినేటువంటి ప్రసక్తి కానీ, నీ దొంగ రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగనిచ్చేటువంటి పరిస్థితి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజైనా ఎన్టీ రామారావు మహానుభావుడు, దేవుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. అటువంటి మహానుభావుడిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసావు? ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించావు? ఎందుకు ఆయనకు మానశాంతి లేకుండా మానసిక క్షోభ పెట్టి ఆయన చావుకి ఎందుకు కారణమై కనీసం ఈ రోజన్నా చెప్పాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.